సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీరు స్పెషల్గా ఇప్పుడు ఈ కోర్సులు కాకుండా వేరే కోర్సులు ఏమైనా ఇస్తారా, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు? నేను చాలా ఇంటర్వ్యూలలో ఇదే చెప్పాను, ఏ డిగ్రీ చేసినా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు, బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమీర్పేట. ఇప్పుడు మనకు అమీర్పేటలో ఒక 20 ఏళ్ల క్రితం ఒక నార్మల్ ఇన్ని బీటెక్ కాలేజీలు లేవు, ఒక 20 years బ్యాక్. ఇంత బీకామ్ కానీ బైపీసీ కానీ అంటే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీరు నా ఇంటర్వ్యూస్ చూడండి యూట్యూబ్లో, బీజెడ్సీ వాళ్ళు ఉన్నారు, బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, ఏజీబీఎస్సీ వాళ్ళు ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అంటే హయ్యెస్ట్ నాన్ ఐటీ అంటే హయ్యెస్ట్ నాన్ బీటెక్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి జాబులు ఇప్పించిన వాళ్ళలో మేబీ నేను మొదటి స్థానంలో ఉంటాను. బట్ నాలాగా చాలామంది కోచింగ్ ఇచ్చే వాళ్ళ స్టూడెంట్స్లో కూడా నాన్ బీటెక్ వాళ్ళు ఉంటారు. బీటెక్ వాడు ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి ఒక 4 నెలలు పడితే నార్మల్ డిగ్రీ వాడికి ఇంకొక 2 నెలలు ఎక్కువ పట్టొచ్చు. ఇనిషియల్గా కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ అతను నేర్చుకోలేడు అనే అన్నదానికి మొదటి ఉదాహరణ నేనే. లైవ్ ఎగ్జాంపుల్ నేనే కదా. నేను బిఏ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేయటం కాదు, కొన్ని వేల మందిని తయారు చేశాను కదా. ఇది కూడా అదృష్టమే అనిపిస్తుంది. నేను జాబ్ చేయటం అనేది ఒక పెద్ద కళ నాకు. నేను ఉద్యోగంలోకి పోతానని అనుకునే ఫీల్ అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ వస్తున్న టైంలో నాకు అదొక పెద్ద నిజమేనా అనిపించింది. ఫస్ట్ జాబ్లో 10,000 శాలరీ సాఫ్ట్వేర్లో బెంగళూరులో జాబ్ వచ్చింది అనుకున్నప్పుడు ఒక రోజు 2 రోజులు నాకు నిద్ర కూడా పోలేదు. సో అంటే నేను జాబ్లో పోయి కూర్చున్న రోజు అసలు నాకేం అర్థం కాలేదు, నేను జాబ్ చేస్తున్నాను 1-2 సార్లు తడుముకున్నాను. సో ఇప్పుడు ఇన్ని వేల మంది జాబ్ ఇప్పించిన ఈ ప్లేస్కి రావటం అనేది ఒక నార్మల్ బిఏ స్టూడెంట్ చేసినప్పుడు, ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఇంత కోర్సు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు. దాన్ని నేను ఎక్కువ ఎంకరేజ్ చేశాను. కాకపోతే ఏంటంటే నార్మల్ డిగ్రీ స్టూడెంట్ కమిటెడ్ అయినోడికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను కమిట్మెంట్తో వచ్చాను, నేను అచీవ్ చేశాను, నేను ఎంతోమందితో అచీవ్ చేయిస్తూనే ఉంటాను. బట్ కమిట్మెంట్ లేకుండా మేము ఫీజు కట్టాం మాకు జాబ్ వస్తుంది అని అనుకుంటే వరకు ఈవెన్ మా దగ్గరికి వచ్చి కూడా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మా దగ్గరికి Super 30 బ్యాచ్కి వచ్చి కూడా స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవరు? ఇర్రెగ్యులారిటీ. ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి రావడం అనేది ఇంపార్టెంట్. మేము విల్ నాట్ క్లోజ్ ద ఇన్స్టిట్యూట్ ఎక్సెప్ట్ సండే. ఒక్క సండేనే మేము హాలిడే ఇస్తాం. దసరాకి సెలవు ఉండదు, దివాళీకి సెలవు ఉండదు, సంక్రాంతికి సెలవు ఉండదు. నో ఫెస్టివల్, నో హాలిడే. యువర్ ఫెస్టివల్ విల్ బీ ఆన్ ద డే వెన్ యూ గెట్ జాబ్.